Next question. An aeroplane flies along the sides of an equilateral triangle at the speed of 300 km per hour, 200 km per hour, and 240 km per hour, respectively. The average speed of the plane while flying around the triangle is. Okay. ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఉంది. సో ఇది మన ఈక్విలేటర్ ట్రయాంగిల్ అనుకుంటే దీని సైడ్ అనేది డి. ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఈ ట్రయాంగిల్ చుట్టూ 200 km per hour, 300 km per hour, అలాగే 240 km per hourతో ఫ్లయింగ్ చేస్తుంది. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ త్రూ అవుట్ ద జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడిగారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి 3 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉన్నాయి, రైట్? మనకి కనుక 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఉంటే అప్పుడు యావరేజ్ స్పీడ్ అనేది ఈజీగా మనం 2ab బై a ప్లస్ b అని చెప్పొచ్చు. కానీ మనకి ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి ఇప్పుడు యావరేజ్ స్పీడ్ చెప్పాలి అంటే 3abc బై ab ప్లస్ bc ప్లస్ ca అవుతుంది. ఓకే, సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం యావరేజ్ స్పీడ్ కనుక క్యాలిక్యులేట్ చేస్తే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ వస్తే ఈ ఫార్ములా అసలు యూజ్ చేయకూడదు. ఇది యూజ్ చేయకుండా మనం డైరెక్ట్గా కనుక ఫైండ్ అవుట్ చేస్తే చాలా తొందరగా వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం యావరేజ్ స్పీడ్ని డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఏరోప్లేన్ ఫస్ట్ డి డిస్టెన్స్ని 300 km per hour ట్రావెల్ చేసింది. నెక్స్ట్ డి డిస్టెన్స్ని 200, నెక్స్ట్ డి డిస్టెన్స్ని 240 km per hour ట్రావెల్ చేసింది. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే మనకు కావాల్సిన యావరేజ్ స్పీడ్ ఎంతో తెలుస్తుంది. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో డి కామన్ వస్తుంది, డినామినేటర్లో కూడా డి కామన్ వస్తుంది కాబట్టి ఎలిమినేటెడ్. సో న్యూమరేటర్లో 3 ఉంది, డినామినేటర్లో 1/300 ప్లస్ 1/200 ప్లస్ 1/240, రైట్? సో 3 కింద మనకి ఎల్సిఎం అంటే 1200 వస్తుంది. ఈ 1200లో 300 4 టైమ్స్, 200 6 టైమ్స్, 240 5 టైమ్స్. సో ఇది మనకి 3 × 1200/15 వస్తుంది, రైట్? సో ఇది 5 టైమ్స్, ఇది మనకి ఎగ్జాక్ట్గా 240 టైమ్స్, రైట్? సో మనకి యావరేజ్ స్పీడ్ అనేది 240 km per hour. ఓకే, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. A car covers the first 10 km with a speed of 4 km per hour and the other 10 km covers at a speed of 2 km per hour. Find the average speed of that car. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి డిస్టెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయి. సో యావరేజ్ స్పీడ్ అంటే 2ab బై a ప్లస్ b. 2 × a అంటే మనకి 4 km per hour ఇచ్చారు, b అంటే 2 km per hour బై a ప్లస్ b అంటే 2 + 4, ఇది మనకి 6 వస్తుంది. ఓకే, 2 6లో 3 టైమ్స్, 8/3 అంటే మన ఆన్సర్ అనేది 2 పాయింట్ సంథింగ్ రావాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే 2 పాయింట్ సంథింగ్ ఉన్న ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. An object travels 24 meters in 3 seconds, 15 meters in 2 seconds. What is the average speed of the object in meter per second? Okay, so average speed అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ మనకి టోటల్ డిస్టెన్స్ అనేది 24 meters అలాగే 15 meters. సో 24 + 15 బై టోటల్ టైం అంటే 3 seconds + 2 seconds, రైట్? టోటల్ మనకి 5 seconds. ఇది మనకి 39/5 వస్తుంది. 39/5 అంటే ఇది మనకి ఎగ్జాక్ట్గా 7.8 మీటర్ పర్ సెకండ్. ఓకే, సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ ఏ టు బి ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 50 km per hour and returns by increasing his speed by 40%, then find his average speed for both the trips. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లో ఒక మ్యాన్ ఉన్నారు, ఈయన ఏ నుంచి బికి 50 km per hour ట్రావెల్ చేశారు. ఇప్పుడు ఏం చేశారంటే తన స్పీడ్ని 40% ఇంక్రీజ్ చేశారని చెప్పారు. 40% ఆఫ్ 50 అంటే 20 వస్తుంది. ఇప్పుడు తన స్పీడ్ అనేది 50 + 20 70 అవుతుంది. ఈ 70 km per hourతో ఈయన బి నుంచి ఏకి ట్రావెల్ చేశారు.
మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ ఎంటైర్ జర్నీకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఏ నుంచి బికి ఎంత డిస్టెన్స్ ఉందో బి నుంచి ఏకి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ కేసులో యావరేజ్ స్పీడ్ అంటే 2ab/a+b వస్తుంది. సో 2 ఇంటూ ఫస్ట్ కేసులో స్పీడ్ అనేది 50 ఉంది, సెకండ్ కేసులో మనకి 70 వచ్చింది ఇంటూ 70 బై a+b అంటే 50 + 70 120 వస్తుంది. 0 0 క్యాన్సిల్. 2 12లో 6 టైమ్స్ మనకి న్యూమరేటర్లో ఇప్పుడు 350 వస్తుంది బై 6, రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మన ఆన్సర్ అనేది 58 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆప్షన్ వెరిఫై చేస్తే 58 పాయింట్ సంథింగ్తో ఎండ్ ఆప్షన్ ఒక్కటే ఉంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A man walks from P to Q at a speed of 5 km/h and comes back at a speed of 3 km/h from Q to P. What is his average speed during the entire journey? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే డిస్టెన్సెస్ అనేది P నుంచి Qకు ఉంది, అలాగే Q నుంచి Pకు ఉంది. కాబట్టి ఇవి రెండు ఈక్వల్, రైట్. సో ఈ కేసులో మనకి యావరేజ్ స్పీడ్ అంటే 2ab/a+b అవుతుంది. సో 2 ఇంటూ ఏ అంటే మనకి 5 ఇచ్చారు, బి అంటే 3 ఇచ్చారు, a+b అంటే మనకి 8 వస్తుంది, రైట్. సో 30/8. దీన్ని మనం సాల్వ్ చేస్తే 3 8 = 24, ఇంకా 6 ఉంది, 7 8 = 56, ఇంకా 4 ఉంది, 5 8 = 40, రైట్. సో మన ఆన్సర్ అనేది 3.75 km/h. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A person reaches his office in 2 hours from his home. He travels 1/4 of the total distance at a speed of 15 km/h by cycling, half of the total distance at a speed of 30 km/h by bus, and the rest by walking at a speed of 5 km/h. What is the average speed of this person? ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి క్వశ్చన్లు ఏమి ఇచ్చారంటే ఒక పర్సన్ ఉన్నారు, ఈయన తన ఇంటి నుంచి ఆఫీస్కి 2 అవర్స్లో రీచ్ అవుతారని చెప్తున్నారు. ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్లో 1/4 డిస్టెన్స్ని 15 km/hతో బై సైక్లింగ్ చేస్తారట, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ని 30 km/hతో బస్ మీద జర్నీ చేస్తారట, రిమైనింగ్ 5 km/hతో బై వాకింగ్తో రీచ్ అవుతారని చెప్పారు. మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ పర్సన్కి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, రైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి క్వశ్చన్లో 1/4 అనే ఫ్రాక్షన్ ఉంది, అలాగే హాఫ్ అనే ఫ్రాక్షన్ ఉంది. కాబట్టి సింప్లిఫికేషన్ ఈజీ అవడానికి మనం టోటల్ డిస్టెన్స్ని 4 పార్ట్స్ అనుకుందాం. ఓకే, సో ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ 1/4 డిస్టెన్స్ అంటే 1 పార్ట్ని 15 km/h ట్రావెల్ చేశారు. నెక్స్ట్ మనకి హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే 2 పార్ట్స్ని 30 km/h ట్రావెల్ చేశారు. ఇక రిమైనింగ్ 1 పార్ట్ ఉంది, ఈ 1 పార్ట్ని 5 km/h ట్రావెల్ చేశారు, రైట్. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి యావరేజ్ స్పీడ్ అనేది వస్తుంది. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే న్యూమరేటర్లో ఈ పి అనేది కామన్ వస్తుంది, అలాగే డినామినేటర్లో కూడా పి అనేది కామన్ వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు మన న్యూమరేటర్లో 4 ఉంటుంది, డినామినేటర్లో ఎల్సిఎం అంటే 30 వస్తుంది. ఈ 30లో 15 2 టైమ్స్, 30లో 30 1 టైం కాబట్టి 2, ఈ 30లో 5 అనేది 6 టైమ్స్, రైట్. సో 4 ఇంటూ 30 బై మనకి డినామినేటర్లో 10 వస్తుంది, 0 0 క్యాన్సిల్. సో 4 ఇంటూ 3 అంటే 12 km/h. ఓకే, మనకి పర్సన్కి యావరేజ్ స్పీడ్ అనేది 12 km/h వచ్చింది. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. రామ్ స్విమ్స్ ఇన్ ఏ 95-meter long pond. He travels 190 meter in 1 minute by swimming from one end to the other and coming back the same way. Find his average speed in meter per second. ఓకే, ఈజీ క్వశ్చన్ అండి. మనకి 95 మీటర్ లాంగ్ పాండ్ ఉంది, ఇందులో రామ్ 190 మీటర్స్ని 1 minute స్విమ్ చేశారని చెప్పారు. ఈయనకి యావరేజ్ స్పీడ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఓకే, ఇక్కడ యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ అనేది 190 మీటర్స్ ఉంది, టోటల్ టైం అంటే 1 minute. దీన్ని మనం సెకండ్లో కన్వర్ట్ చేస్తే ఇంటూ 60. సో 0 0 క్యాన్సిల్. 19/6 అంటే ఇది మనకి
అప్రాక్సిమేట్గా 3.16 వస్తుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే.